వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం, 5 మృతి, 40 మందికి గాయాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మహిళా నేత కంప్లైంట్, తెలంగాణలో కేసు నమోదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్ల దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. పేటీఎంకు మద్దతుగా నిలిచిన స్టార్టప్ ఫౌండర్లు. ఈవీఎంల ట్యాంపరింగ్లో మోడీ నిమగ్నమయ్యారు, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సంచలన ఆరోపణలు. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, చిల్లర కష్టాలకు చెక్. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్ 1 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ. రాజ్యసభ అభ్యర్థులను మార్చిన సీఎం జగన్. పీఎం కిసాన్ సాయం పెంపుకై కీలక ప్రకటన. అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. సమీపంలోని 60కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయం తెలిసిన రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని హర్దా జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా 100కు పైగా ఇళ్లను ఖాళీ చేయించారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలంగాణలో కేసు నమోదైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్లో కోరారు. కాల్వ సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యసభలో ఆన్ రికార్డుగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యమన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్ల దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్తూ 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ చేసిందేం లేదని, ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులైనా కాలేదు, వారిని విమర్శించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మరియు పాల్గొన్న మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. నిజానికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు అయినా కాలేదు, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చిన మాట్లాడరాని లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు విమర్శించారు. అది దానికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు కూడా మాటలు వచ్చు, కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము సంయమనంతో ఉన్నాము. ఇప్పటికైనా మా ప్రశాంత్ రెడ్డి గారు అయితే నియోజకవర్గంలో ఎన్నో నాశనకం పనులు చేసి వాళ్ళు ఇచ్చినట్టు హామీలను విస్మరించి ఈరోజు అడ్డగోలు ఖర్చులు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి మనిషి ముఖ్యమంత్రి పైన మాట్లాడడం సిగ్గుచేటు. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో సుమారు 12 మంది స్టార్టప్ వ్యవస్థాపకులు పేటీఎంకు మద్దతుగా నిలిచారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంకుని కోరారు. అలా చేయకుంటే దేశీయ ఫిన్టెక్ రంగం మొత్తం ప్రభావితం అవుతుందని, ప్రతికూల సంకేతాలు ఈ రంగాన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐకి లేఖను అందజేశారు. ఈ మేరకు భారత్ మ్యాట్రిమోనీ, క్యాపిటల్ మైండ్ సహా పలు స్టార్టప్ కంపెనీలకు చెందిన ఫౌండర్లు లేఖపై సంతకం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయమని ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తారుమారు చేయడంలో ప్రధాని నిమగ్నమైనట్టు కనిపిస్తోందని ఆరోపించారు. మంగళవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ఎవరైనా గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నారంటే ఈవీఎంలలో ఏమైనా రహస్యాలు దాచి ఉండొచ్చు. మోడీ మాటలను బట్టి చూస్తే ఈవీఎంల ట్యాంపరింగ్లకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు.
ఎన్నికలు జరగక ముందుకే బీజేపీ 370 సీట్లు గెలుస్తుందని మోడీ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 తీసేసినందుకు అన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారో ఏమో అని ఎద్దేవా చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల బాధను అర్థం చేసుకుని రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద చిల్లర ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల ప్రకారం ప్రయాణికులు సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ పేమెంట్స్ కు సౌకర్యం కల్పించనుంది. దీంతో ప్రయాణికుల చిల్లర కష్టాలకు రైల్వే శాఖ చెక్ పెట్టినట్టయింది. ఇక దక్షిణ మధ్య రైల్వే నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంలో టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 503 పోస్టులు ఉన్నాయి. తాజాగా మరో 60 పోస్టులు పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కు చేరింది. పెరిగిన ఖాళీలతో గ్రూప్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఊరట లభించనుంది. ఇదిలా ఉండగా మొత్తం పోస్టులకు గాను వీలైనంత త్వరగా నోటిఫికేషన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి తెలిపింది. రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీకులు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి పేరు జగన్ పరిశీలించినట్టు సమాచారం. మొత్తం 3 సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 3 పేర్లు ప్రకటిస్తారని సమాచారం. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఖరారు అవుతాయని సమాచారం. ఇటీవల పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో
వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి 8,000 నుండి 12,000కు పంచే ప్రతిపాదన లేదని మంత్రి లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు. అలాగే ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధిని కేంద్రం 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది 6,000 రూపాయలు అందిస్తారు. వీటిని విడతల వారీగా ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తారు. అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. అబుదాబిలోని అబూ మురీకా వద్ద ఈ భారీ ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. BAPS స్వామినారాయణ సంస్థ ఈ ఆలయ నిర్మాణకర్త. ఈ ఆలయం ఫిబ్రవరి 14న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహన్ స్వామి మహారాజ్ సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 13న ఇక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా నిలవనుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం, 5గురు మృతి, 40 మందికి గాయాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మహిళా నేత కంప్లైంట్, తెలంగాణలో కేసు నమోదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్ల దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు. పేటీఎంకు మద్దతుగా నిలిచిన స్టార్టప్ ఫౌండర్లు. ఈవీఎంల ట్యాంపరింగ్లో మోడీ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సంచలన ఆరోపణలు. రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, చిల్లర కష్టాలకు చెక్. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్ 1 పోస్టులు పెంచుతూ ఉత్తర్వులు జారీ. రాజ్యసభ అభ్యర్థులను మార్చిన సీఎం జగన్. పీఎం కిసాన్ సాయం పెంపుకై కీలక ప్రకటన. అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.